వచ్చిన అందరికీ నా వందనాలు. మాది చెరుకుచెల్ల గ్రామం. దేవుడిచ్చిన పేరు మార్తమ్మ. మా అమ్మ నాన్నది నాగర్ కర్నూలు. ఇక్కడికి చాలా అనారోగ్య పరిస్థితుల్లో మందిరానికి వచ్చినారు. చాలా భయంకరంగా త్రాగేవాళ్ళు. ఇక్కడ ప్రాంతంలో అందరూ స్త్రీలు కూడా తాగుతారు. ఆ విధంగా అమ్మ కూడా నాన్నతో పాటు భయంకరంగా తాగేది. తెల్లవార్లు గొడవ పెట్టుకునేది. వారిద్దరి మధ్యనే నిలబడి వారిని అరిచేదాన్ని. చాలా సమాధానం లేని జీవితం మా కుటుంబంలో. ఎంతో భయంకరంగా ఉండే జీవితం ఉండే. దేవుని కృప వలన దేవుడు మొదటిగా నన్ను మందిరానికి నడిపించుకొని నా తల్లిదండ్రులను కూడా దేవుడు మందిరానికి నడిపించినాడు. ఒక వారం ఆల్నైట్ ప్రేయర్ జరిగినప్పుడు దేవుడు మా నాన్నను ఆల్నైట్ ప్రేయర్కి నడిపించినాడు. పొవాకు వేసుకునేవాడు. ఆ జైల్లో పొవాకు పెట్టుకొని మందిరానికి ఎప్పుడైతే ఎంట్రీ అయినాడో ఆ పొవాకు డబ్బా తీసి అక్కడ పారేసి ఆ ప్రయాణంలోనే మా నాయనకు దేవుడు తాగుడు నుంచి విరక్తి పుట్టించినాడు. దేవుడు ఇద్దరికి సంపూర్ణంగా స్వస్థత ఇచ్చినాడు. తాగు నుంచి విడిపించినాడు. దేవుడు గొప్ప రక్షణ ఇచ్చినాడు. ప్రతి పాపంను ఒప్పించినాడు. నాయనకు అనారోగ్య పరిస్థితి ఉండే. చాలా వాంతింగ్, మామూలు బ్లడ్ పడుతుండే. లోపల ఎంతో అనారోగ్య పరిస్థితి. ఊపిరితిత్తులు వల్ల చెడిపోయినవని డాక్టర్లు చెప్పినారు. మొన్న దినమున హాస్పిటల్ పోయిన వారం, అటు పోయిన వారంలో చాలా అనారోగ్య పరిస్థితి, కడుపు నొప్పి ఉండే. హాస్పిటల్కి పోయింటే చూసి వాళ్ళు చెకప్ చేసి కడుపులో ఏదో క్యాన్సర్ గడ్డలాగా ఉంది, మీరు ఉస్మానియా హాస్పిటల్కి పోవాలని చెప్పినారు. చెప్పినప్పుడు అక్కడ పట్టించుకోలేదు. అక్కడ ఈ టెస్టులు, ఈ పరీక్షకు సంబంధించిన మిషన్లు మా దగ్గర లేవు అని ఎర్రగడ్డకు రాసి ఇచ్చినారు. ఎర్రగడ్డకు పోయినప్పుడు దేవుడు అక్కడ ఎలాంటి గడ్డ కానీ ఏదో కానీ లేదని దేవుడు నార్మల్ రిపోర్ట్ ఇచ్చినాడు. దేవుడు సంపూర్ణంగా స్వస్థత ఇచ్చినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. అదేవిధంగా 5 రోజులు అన్నం లేకుండా 5 రోజులు సంపూర్ణంగా ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగినాడు. అమ్మకి ఆత్మీయ తల్లికి కూడా చెప్పినాను, ఇట పని అమ్మ నాయనకి ఇట అనారోగ్యంతో ఉన్నాడు, గడ్డ ఉంది అంటున్నారు అని చెప్పినప్పుడు అమ్మ కూడా ఒకసారి చెకప్ చేపించుకున్నానమ్మా అని చెప్పింది. కానీ దేవుని కృప వలన, అమ్మ ప్రార్థన వలన దేవుడు సంపూర్ణంగా స్వస్థత ఇచ్చినాడు. బిడ్డలకు దేవుడు ఆత్మీయ పేరు నాయనకు అబ్రహాం అని ఇచ్చినాడు, అమ్మకు మరియా అని ఇచ్చినాడు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు. ఆ కుటుంబానికి సంపూర్ణ రక్షణ ఇచ్చినాడు. అందును బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.